అవినీతి తిమింగలం బీఆర్ఎస్ ను వీడడంతో పార్టీకి పట్టిన శని వదిలిపోయింది అన్న బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్. పార్టీ లైన్ లో ఉన్నారు. కమలాకర్ అన్న మాట వేద వాక్కుగా ఉన్నారు. కమలాకర్ అయిన మేయర్ అన్నారు కాబట్టి మీ వెంట మేమంతా ఉన్నాం. ఆ రోజు కమలాకర్ వద్దకుంటే నువ్వు మేయర్ కాదు, మేము మీ వెంట ఉండే వాళ్ళం కాదు. వేరే పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా నీ గురించి చిన్న మాట మాట్లాడినా మేమందరం గోడలాగా నిలబడ్డది. అలాంటి కార్యకర్తలని వాళ్ళందరినీ కూడా విస్మరించి ఇవాళ 2 మూడు లేకపోతే ఏమైంది, మాజీ మేయర్గా పోయే లేక మేయర్గా పోతే నాకు పెద్ద కిరీటం వస్తుందన్న ఆలోచనతోటి మేయర్గా అయితే మీ పదవి పోతే మేము పార్టీలో చేయలేదు. ఇవాళ ఎంత సిగ్గు చేయడంటే ఒక కార్పొరేటర్కు పనిచేసే పరిస్థితి లేదు. అయినా కూడా అందరం బాధతో ఉన్నాం. తట్టని మట్టు కోసం పరిస్థితి లేదు 10 నెలల నుంచి. అయినా కూడా మేము వెంట ఉన్నాం. ఇవాళ గౌరవ బండి సంజయ్ వెంట ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని అంటారు. వాళ్ళ చాలా నేను సవాల్ ఇస్తున్నాం. ఎక్కడ ఎంత అభివృద్ధి చేసినాం, ఎక్కడ ఎన్ని రోడ్లు పెట్టినాం, ఎక్కడ ఎన్ని బోర్డులు పెట్టినాం, ఎక్కడ ఎన్ని ఫండ్స్ తీసుకొచ్చినామో మా మంత్రి గారిని చెప్పమని, మీ బండి సంజయ్ చెప్పమని మా మాజీ మంత్రి గారు. మేము దేనికంటే దానికి రాదు. రాజకీయ లబ్ధి కోసం, నీ వ్యక్తిగత లబ్ధి కోసం నువ్వు మంత్రి మీద కానీ కార్పొరేటర్ల మీద కానీ అవాకులు చెవాకులు వేస్తే మంచిగా ఉండదు. నేను కార్పొరేటర్లు అంటే నాకు గౌరవం ఉంది అని చెప్తా ఉన్నాం. కార్పొరేటర్లు అందరూ కూడా గౌరవ శాసనసభ్యులు గౌరవ కమలాకరణ కోసమే మీ వెంట ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మాకేం న్యాయం జరగలేదు, అన్యాయం జరగలేదని మేము అనట్లేదు. మేము పని చేసుకునే సత్తా ఉంది. మేము ఎంప్లాయీస్ తోటి పని చేసుకున్నాం, మేము ఉద్యోగులతో పని చేసుకున్నాం, మేము కమలాకరణతో పని చేసుకున్నాం. చేసుకోలేదు అనట్లేదు. ఇవాళ అభివృద్ధి జరగాలి అనుకుంటే అధికారంలో ఉన్న పార్టీలకే పోతే అభివృద్ధి జరుగుతుందంటే చాలా తప్పు. ఇవాళ కమలాకరణ ఎమ్మెల్యేగా ఉన్నారు. తప్పకుండా కరీంనగర్ని అభివృద్ధి చేస్తారన్న ఆలోచనతో కరీంనగర్ ప్రజలందరూ కూడా వారికి 4వ ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. ఇవాళ నువ్వు పైన బండి సంజయ్ ఎందుకు ఓడిపోయింది, పై కమలాకరణ ఎందుకు గెలిచిండు? ఇవాళ రాజకీయ వ్యక్తి కోసం పూటకు పార్టీ మార్చే ఉసర వెళ్ళి సునీల్ రావు గారు. అలాంటి సునీల్ రావు గారు ఇవాళ కమలాకర్ మీద మాట ఎదురుస్తుంటే మర్యాద దక్కది. ఇవాళ కార్పొరేటర్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కట్టి పూర్తిగా విమర్శిస్తా ఉన్నాం. సునీల్ రావు గారు వెంటనే మీ నైతికతను మర్చిపోయి వాళ్ళ ఏ మాటలైతే మాట్లాడిందో అవన్నీ కూడా వెనక్కి తీసుకొని బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున, గౌరవ కార్పొరేటర్ల తరఫున, మా కౌన్సిల్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే దేవాలయం లాంటి ఆ కౌన్సిల్లో ప్రజా సమస్యల తీర్చి ఆ కౌన్సిల్లో 5 సంవత్సరాలు మీతో కూర్చున్నందుకు మేము నిజంగా సిగ్గుపడతా ఉన్నాం. ఇవాళ ఒక కార్పొరేటర్గా ఉండి వాళ్ళ మీకు మేయర్గా చేసి వేరే పార్టీ నుంచి వచ్చినా కూడా వేరే పార్టీ వాళ్ళు చేసుకోవడం మిమ్మల్ని అందరినీ పక్కకు పెట్టి మీ మీద నమ్మకంతో గౌరవ అధిష్టానం చెప్పిందని మిమ్మల్ని మేయర్గా చేస్తే వాళ్ళు ఆయన మీద ముందు వెళ్తా ఉన్నాం. గౌరవం మరీ చెప్తా ఉన్నాం. బండి సంజయ్ గారు దయచేసి ఇలాంటి దూసరవన్నీ నమ్మితే మాత్రం మీకు కూడా రంగు కట్టడానికి చెప్తాం. బండి సంజయ్ గారి దగ్గర, ఆయన కూడా బీసీ నాయకుడే, బండి సంజయ్ గారి దగ్గర చేరుతున్న గండ్ల కమలాకర్ గారిని తిడితేనే నన్ను లీడర్ చేస్తారనుకుంటే అది నువ్వు పొరపాటు పడుతున్నావు. కరీంనగర్ ప్రజలు 4 సార్ల ఎమ్మెల్యేగా గెలిపించుకొని ప్రజల గుండెల్లో పెట్టుకున్న నాయకుడు. ఆయన కాలు ఓటికి కూడా నువ్వు ఇలా సరిపోని సునీల్ రావు, నువ్వు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. నువ్వు చేసిన అవినీతి తెలుసు, నువ్వు ఎంత సంపాదించినావు, నువ్వు ఎంత అక్రమం చేసినావు. గౌరవ కార్పొరేటర్లు ఆనెస్ట్గా నువ్వు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా సపోర్ట్ చేస్తే నువ్వు ఏ కాంట్రాక్టర్ దగ్గర ఎంత వసూలు చేసినావు. ఇలా కరీంనగర్ నగరంలో ఈ 5 సంవత్సరాలు అయినా కన్స్ట్రక్షన్ వద్ద నువ్వు ఎంత సంపాదించినావు, రియల్ ఎస్టేట్ల దగ్గర ఎంత వసూలు చేసినామనే విషయం కరీంనగర్ నగర ప్రజలకు తెలుసు, మా గౌరవ కార్పొరేటర్లకు కూడా తెలుసు. కానీ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు ఈ విధంగా చేస్తుందని చాలాసార్లు గౌరవ కార్పొరేటర్లు మా ఎమ్మెల్యే గారి దగ్గరికి కానీ అధిష్టానం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాడు, అతన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలనే ఆలోచన చేసారు. కానీ ఎలా ఆ నియతులు మర్చిపోయి అవినీతి ఇవాళ ఎవ్వరికి కూడా సంబంధం లేదు. మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్లో జరిగిన అవినీతిలో భాగస్వామ్యం నీ ఒక్కరికి తప్ప ఎవ్వరికి కూడా లేదు.
ఇంకా 59 మంది ఎవరు కూడా లేదు. రేపటి సంది కూడా ఒక్కొక్కరుగా మా గౌరవ కార్పొరేటర్లు ఇన్ని రోజులు ఎమ్మెల్యే గారు నువ్వు చేసే వాటిని మరి నువ్వు బీఆర్ఎస్లో ఉన్నావు, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అందరం పనిచేస్తున్నాం కాబట్టి బీఆర్ఎస్ మేయర్గా ఉన్నావు కాబట్టి అందరు కార్పొరేటర్లు కూడా ఇలా ఏమనకుండా ఉన్నారు. మరి ఇలా నువ్వు ఎమ్మెల్యే గారిని ఇష్టానుసారంగా సంబంధం లేని వ్యక్తిగత విషయం నిన్నటి వరకు ఉన్నావు కదా నువ్వు కూడా రోజు పొద్దుగాల ఎమ్మెల్యే గారు దిగిన నుంచి వెళ్ళి రాత్రి ఇంట్లో పోయే వరకు మరి ఎమ్మెల్యే గారితో ఉన్నావు కదా. మరి ఎమ్మెల్యే గారు ఇది చేసిరు అది చేసిరు అంటున్నారు కదా, నువ్వు కూడా బాగా అని ఉన్నట్టేనా నువ్వు? ఇలా మానేరు పార్టీ మీద మాట్లాడతావు, ఇలా స్మార్ట్ సిటీ మీద మాట్లాడతావు, ఇవన్నీ నీ పాత్ర కాదా? అంటే గంగుల కమలాకర్ గారిని ఒక అవినీతి మచ్చలేని నాయకుడు, తెల్ల కాగితం లెక్క ఉన్న నాయకుడు, ఈ నాయకుడిని తిట్టి నేను నాయకుడిని కావాలనే ఆలోచనతో ఇలా నీ జైనింగ్లో తిట్టినవు తప్ప ఇది నిజం కాదు. నువ్వు ఈ ప్రజలకు, కరీంనగర్ ప్రజలకు గంగుల కమలాకర్ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే విడిచిపెట్టే ప్రసక్తి లేదు బిడ్డ. నిన్ను వెంటాడతాం, వేటాడతాం, నీ అవినీతిని బయటకు తీస్తావు. నువ్వు చేసిన ప్రతి కార్యక్రమానికి కూడా ప్రత్యక్షమైన సాక్షులు ఉన్నారు. నీతోని నువ్వు చేసిన అవినీతి చూసి కళ్ళతో చూసిన ప్రత్యక్షమైన సాక్షులు ఉన్నారు. వారందరూ కూడా మరి మీడియా ముందు రోజొకరు రాబోతున్నారు. నువ్వు వెంటనే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి మీద చేసిన ఆరోపణలు నేను చేసింది తప్పని క్షమాపణ అడిగి చెంపలేసుకొని క్షమించాలని అడగాలని హెచ్చరిస్తూ నువ్వు ఈ కాంచాలి నువ్వు ఒక బీజేపీలో చేరి ఇవాళ ఒక బీఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద పార్టీని మోసం చేసి నీ అసలు క్యారెక్టర్ను బయట పెట్టుకున్నావు కాబట్టి నిన్ను వదిలిపెట్టం బిడ్డ అని హెచ్చరిస్తున్నాను. ఈ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిన్ను హెచ్చరిస్తూ తప్పకుండా నీ అవినీతిని రోజు రోజు బయట పెడతాం. నీ ఏ కోట్లు ఎంత భూమి సంపాదించినావు, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినావు, ఎక్కడ రాసినావు, నువ్వు ఎంత బంగారం నీ కొన్నావో కూడా మాకు తెలుసు, ఏ షాపులలో కొన్నావో కూడా మాకు తెలుసు. తప్పకుండా అవిటిని కూడా బయట పెడతాం. పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా నిన్న పోతూ సునీల్ రావు చరిత్ర నాకు రాజేందర్ రావు అన్నకు తెలిసినంత చరిత్ర ఇక్కడ ఉన్న ఎవరికి తెలియదు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మంగమ్మతో ఉన్నవారు. రాజేంద్ర ఎంత మాట్లాడో అంతకంటే ఒక అటో ఇటో నాకు మొత్తం తెలుసు. కానీ నాకంటే వయసులో పెద్దవాడు కాబట్టి నేను ఇలా మాట్లాడలేకపోతున్నా. నేను మాట్లాడితే కూడా సునీల్ రావు ఇలాంటి వాడు అని మీరు ఇంత పెద్ద రాసుకునేది అంత పెద్ద మ్యాటర్ ఉంది. అయినా పోనీ ఇష్టపెడుతున్నా. కేవలం ఈరోజు నేను ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నా అంటే గంగుల కమలాకర్ లాంటి వ్యక్తి, నువ్వు ఏ వ్యక్తిని అయితే చూసుకొని బండి సంజయ్ని చూసుకొని ఇలా పోతున్నావో అటువంటి బండి సంజయ్ని 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు చిత్తుగా వచ్చిన చరిత్ర గంగుల కమలాకర్ గారిది. నువ్వు ఇదే బండి సంజయ్ ఇంకా 40 సార్లు పోటీ చేసిన గంగుల కమలాకర్ ఎదుర్కోడు. నేను కంఠపదంగా చెప్తున్నా. అటువంటి వ్యక్తిని పెట్టి నువ్వు పోయే ముందు ఇది అది అని చూస్తే చిన్న మోరికాన్ని పెడితే పెద్ద బిల్డింగ్ దాకా నువ్వు ప్రతి దాంట్లో అవినీతి పడు చెప్పుకోవాలంటే 1 లక్ష వెళ్తాయి. అలాంటి వ్యక్తి నువ్వు ఇలా గంగుల కమలాకర్ గురించి మాట్లాడతావా? పోయేవాడివి 3 రోజుల తర్వాత పోవాలి అంటే 3 రోజుల తర్వాత నేను చెల్లని రూపాయి అనుకొని ఈరోజు పదవి వెళ్ళినప్పుడు పోయాను, చలో పోయినా పదవి పోయాను. కనీసం 1/25% కార్పొరేటర్ తీసుకుపోయినప్పుడు నువ్వు వేస్ట్ క్యాండిడేట్ అని చెప్తున్నా. ఎందుకంటే నువ్వు నీ ఎంబడి నీ డివిజన్లో మీ మిస్సెస్ ప్లేస్లో చేసిన తోటి కార్పొరేటరు ఆయనకి ఎందోడు పాప ఒక అమ్మాయికి ఒక సంతకం తప్ప ఎలాంటి పవర్ లేనటువంటి కార్పొరేటర్ నీ చేతుల కింద ఉండే వారికి నువ్వు. ఇంకొకరు ఇండిపెండెంట్ అంటే ఆ లెక్కలు పోయినైతే మేము కూడా ఎప్పుడు లెక్కలకే తీసుకోలేదు. అలాంటి వాటి పట్టుకుపోయిన చరిత్ర నీది. నువ్వు ఇలా గంగుల కమలాకర్ గురించి మాట్లాడుతున్నావా? ఎక్కడెక్కడ అవినీతి చేసినావు, ఏం చేసినావు? నిన్న పోతూ కార్పొరేటర్లు అందరూ మందు కోసం అని చెప్తావా? నేను నిన్న సాయంత్రం ప్రెస్లో వాట్సాప్లలో సునీల్ రావు వెంబడి 10 మంది 12 మంది 15 మంది కార్పొరేటర్ పోతున్నట్టే హూటిన ఎవరికి ఫోన్ చేసుకోకుండా ప్రతి ఒక్కరం సాయంత్రం 5 గంటల వరకు 6 గంటల వరకు 2 గంటల వరకు నువ్వు మాతో ఉంటావు. పొన్నం రావు గారు గొప్ప వ్యక్తి అంటే ఈరోజు ఒక మంత్రి ఆయన బోయినపల్లి వినోద్ కుమార్ పొగుడతాడు. నువ్వు 450 కోట్లు బండి సంజయ్ తీసుకొచ్చినట్టవా? నువ్వే మాత్రం మమ్మల్ని పక్కన కూర్చున్నట్టుకొని ఎన్నోసార్లు
బండి సంజయ్ అది ఇది పొన్నం ప్రభాకర్ మమ్మల్ని వాడుకొని బండి సంజయ్ మాకు ప్రెస్ మీట్ పెట్టిండు, రమ్మంటుండు, భోజనానికి రమ్మంటుండు అని నువ్వే అన్నాడు, దండం పెట్టి అని అరేంజ్ చేసి మమ్మల్ని అప్పటికి మమ్మల్ని ఒక గొర్రెలా మేఘాల వాడుకున్నావు. ఈ రోజు నేను చెప్తున్నా, డిప్యూటీ మేయర్ గారు నిన్ను ప్రశ్నించిన రోజు మా బలం చూసుకొని నువ్వు కరిమేళకు వచ్చినావు తెలుసా? బండి సంజయ్ ఒక్క రూపాయి కూడా తీసుకురా, నువ్వే చెప్పినావు, ప్రతి ప్రెస్ మీట్లో చెప్పినావు. ఏ రోజైతే నువ్వు స్మార్ట్ సిటీకి సంబంధించి వారు నిన్న ప్రస్తావన చేసినారు. ఈరోజు మొట్టమొదటిగా కరీంనగర్ నగరపాలక సంస్థకు కరీంనగర్ స్మార్ట్ సిటీ కింద 2016-17 8 లక్షల రూపాయలు ముందుగా విడుదల చేయడం జరిగింది. 2017 8 లక్షల రూపాయలు, 2018లో 1 కోటి రూపాయలు, 2019లో 6 కోట్ల రూపాయలు. అంటే 2017లో వారు అప్పుడు పార్లమెంట్ సభ్యులు కాదు. మరి వారు పార్లమెంట్ సభ్యులు కాకముందే కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ వచ్చిందా లేదా అనేది మీరే సమాధానం చెప్పాలి. ఈరోజు మీ ప్రభుత్వం అప్పుడు రాలేదని చెప్పింది నువ్వు, ఈరోజు వచ్చిన అంటే రోజుకొక రంగం మారుతుంది ఏంది? సునీల్ రావు గారు, మీరు నాకంటే పెద్ద గొప్ప కాదు, మీరు కూడా మారే కార్పొరేటర్ గెలిచిన వాళ్ళే. మేమందరం ఎన్నుకుంటే గంగుల కమ్మలకు ఆశీర్వాదం ఉంటే, ఇలా కేటీఆర్ ఆశ ఉంటే, సీఎం కేసీఆర్ గారు ఆ రోజున సీఎం కేసీఆర్ ఉంటే ఇలా నువ్వు కుర్చీలో కూర్చున్నావు. 3 రోజులైతే దిగిపోతాను. ఈ రోజు మేము అసలు బండి సంజయ్ 3 రోజులైతే దిగిపోతే బండి సంజయ్ నువ్వు ఇలా తీసుకున్నావు. నిన్న మాట్లాడుతూ కార్పొరేటర్లు అది ఇది అని మాట్లాడినట. నిన్న కార్పొరేటర్ అంటే మీ కార్పొరేటర్ అంతా చురుకని అయిపోయిందా? నేను కౌన్సిల్లో బీజేపీ వాళ్ళు, కొత్త కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన రోజు మేము కవచంలో కాపాడుకున్నాను. నేను కవచం లెక్క మాట్లాడుకున్నాం. నువ్వు ఏది మాట్లాడినా మా మహిళా కార్పొరేటర్ కానీ మేము కానీ ఖాళీ సప్పట్లు కొట్టుకుంటూ ప్రతిదాన్ని మేము ఏం చేసినా తీర్మానం దాకా చేసినాం. ఈ రోజు 3 రోజులైతే నువ్వు చెల్లెని రూపాయి నువ్వు ఇలా గంగలకు మాట్లాడుతున్నావా? ఎవరు సునీల్ రావు గారు చెప్తున్నా, నేను దేనికైనా వస్తా, నేను మాట తక్కువ పని ఎక్కువ అది. రేపటి నుండి నిన్ను ఏ గల్లీలో ఎక్కడ కూడా తీయకుండా బాధ్యత మా టీఆర్ఎస్ కార్యకర్తలది. మా ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం ప్రారంభించేటోళ్ళు మేము చెప్తున్నాం కదా, రాబోయే రోజులలో గంగుల కమలాకర్ కాన్వాయ్ కానీ, గంగుల కమలాకర్ తిరిగే విధానం కానీ, కమలాకర్ చేపట్టే కార్యక్రమాలు కానీ నీ సెంట్రల్ మినిస్టర్ కంటే ఎక్కువ, నీ రాష్ట్ర మినిస్టర్ కంటే ఎక్కువ చేసి చూపిస్తాం. చూడండి రాబోయే వాళ్ళు అంతే. థ్యాంక్ యూ ఆల్.